ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలో ఈరోజు కూడా యూరియా కోసం రైతులు తిప్పలు పడ్డటువంటి పరిస్థితి పలు చోట్ల కనిపించింది. ముఖ్యంగా సిద్దిపేటలో ఈరోజు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఎదుట రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మచ్చ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు యూరియా కోసం ఆందోళన చేసిన పరిస్థితి అక్కడ నెలకొంది. ఈరోజు తెల్లవారుజామున ఆగ్రో కేంద్రం వద్దకు పెద్ద ఎత్తున రైతులు తరలి వచ్చిన నేపథ్యంలో అక్కడ యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడే రోడ్డుపైన కూర్చుని రైతులంతా కూడా ఆందోళన చేశారు. ఈ ఆందోళనకు మచ్చ వేణుగోపాల్ రెడ్డి మద్దతు ఇచ్చారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం యూరియా సరఫరా చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. దుబ్బాకలో కూడా ఈరోజు యూరియా కోసం పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. ఉదయం 5 గంటల నుంచే పెద్ద ఎత్తున రైతులు అక్కడికి వచ్చి క్యూలో నిలబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొనేది. అయినా కూడా యూరియా అందుబాటులోకి రాలేదు. కొద్దిమందికి మాత్రం పంచి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి అక్కడ కూడా కనిపించింది. దీంతో రైతులంతా కూడా వ్యవసాయ అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ తీరుపై కూడా తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. తొగుటలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున యూరియా కోసం ఆందోళన జరిగాయి. రైతులంతా కూడా వేలాది సంఖ్యలో అక్కడికి యూరియా కోసం వచ్చిన నేపథ్యంలో అక్కడ యూరియా స్టాక్ లేకపోవడంతో రైతులంతా కూడా నిరాశ చెందారు. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తోటలో అక్కడ రోడ్డు మీద బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు, ధర్నా నిర్వహించారు, పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సీఎంకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగ రాజ్యం అంటూ వాళ్ళు నినాదాలు చేయడం జరిగింది. సీఎం డౌన్ డౌన్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చేతగాని ప్రభుత్వం దిగిపోవాలని చెప్పి ఈ సందర్భంగా రైతులంతా కూడా డిమాండ్ చేసిన పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక సిద్దిపేట కోర్టులో నూతనంగా నిర్మించిన అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుని ఈరోజు 3 జడ్జీలు కలిసి ప్రారంభించడం జరిగింది. హైకోర్టు జడ్జీలు విజయసేన్ రెడ్డి, అట్లాగే పుల్లా కార్తిక్, అట్లాగే శ్రవణ్ కుమార్లు కలిసి ఈ కోర్టులను ప్రారంభించడం జరిగింది. అనంతరం జరిగినటువంటి సమావేశంలో వాళ్ళు 3 కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా న్యాయ వ్యవస్థపై ప్రజలంతా కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని, న్యాయ వ్యవస్థపై ప్రజలు అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా జడ్జీలు పేర్కొనడం జరిగింది. అట్లాగే అందరికీ సమన్యాయం అందే విధంగా కోర్టులు ప్రయత్నం చేస్తాయని, సత్వరమే కేసుల్ని పరిష్కరించుకునే దిశగా ప్రజలంతా ముందుకు రావాల్సిన అవసరం ఉందని వాళ్ళు ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. న్యాయ వ్యవస్థపై మరింత నమ్మకం కలిగే విధంగా కోర్టులు పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా న్యాయవాదులు పేర్కొనడం జరిగింది. ఇక భారీ వర్షాలకు లోనైనటువంటి మెదక్ జిల్లా ఈరోజు కొంత తేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. మెదక్ పట్టణంలో కూడా కొంత ప్రజలంతా కూడా ఈరోజు ఊపిరి పీల్చుకున్నారు. నిన్నటి నుంచి వర్షాలు పడకపోవడంతో ప్రజలంతా ఒక్కసారిగా కొంత ఈరోజు హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా పునరావాస కేంద్రాల్లో మెదక్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అధికారులు తిరిగి ఇళ్లకు పంపించారు. సర్దన గ్రామం నుంచి తీసుకొచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా తిరిగి ఇళ్లకు పంపించడం జరిగింది. పోచారం ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని కూడా తిరిగి వాళ్ళ గ్రామాలకు పంపించడం జరిగింది. అట్లాగే అటు నస్కల్కు సంబంధించిన వాళ్ళని కూడా తిరిగి వాళ్ళ ఇళ్లకు పంపించినటువంటి పరిస్థితి అక్కడ కూడా కనిపించింది. అయితే భారీ ఎత్తున ముప్పుకు గురైనటువంటి ధూప్ సింగ్ తండాకు సంబంధించి ఈరోజు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అక్కడికి వెళ్ళి పరిశీలించారు. ఆ తండాను పూర్తిగా ఆమె పరిశీలించి ప్రజలతో ఇంటింటికి వెళ్ళి వాళ్ళని పలకరించడం జరిగింది. ఇక గుమ్మడిదలలో కూడా ఈరోజు యూరియా కోసం పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. యూరియా కోసం వెళ్ళినటువంటి రైతులకు అక్కడ యూరియా అందుబాటులో లేకపోవడంతో అక్కడ పెద్ద ఎత్తున రైతులంతా కూడా ఆందోళన చేసిన పరిస్థితి అక్కడ కనిపించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేసిన పరిస్థితి అక్కడ కూడా కనిపించింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.